ఇప్పుడు మన శ్యామ్ లాంటి వాళ్ళు ఉంటారు, ఎంత తిన్నా కానీ వెయిట్ పెరగట్లేదని చెప్తుంటారు. సో వీళ్ళు వెయిట్ పెరగాలంటే ఏం చేయాలి? ఎప్పుడు వెయిట్ పెరగట్లేదు అన్నా తగ్గట్లేదు అన్నా ఫస్ట్ స్టెప్ ఏ రోజైతే అనుకుంటారో ఆ రోజు నుంచి కనీసం ఒక 1 నెల రోజుల పాటు ఏం తింటున్నారు, ఏ టైంకి తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది రాయాలండి. మనం డాక్యుమెంట్ చేసి చూస్తే తప్ప మన మనసులో మనం అబ్జర్వ్ చేసి నోటీస్ చేసుకున్నాం అనుకున్నది రియాలిటీకి డిఫరెన్స్ ఎప్పుడూ ఉంటుంది. సో డాక్యుమెంట్ చేసి చూసినప్పుడు నిజంగానే మనం అనుకున్నంత తింటున్నామా లేదా అన్నది ఒకటి. 2, దానికి ఇప్పుడు మనం తిన్నప్పుడు మనకు వచ్చే క్యాలరీస్ కంటే మన యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది లేదా కరెక్ట్గా దానికి సరిపడా ఉంటుంది అనుకోండి, మీరు తిన్నదంతా ఎనర్జీ మీ బాడీ ఉన్న దగ్గర సర్వైవ్ అవ్వడానికి సస్టైన్ అవ్వడానికి సరిపోతే పెరగడానికి మీకు ఎక్సెస్ ఏముంది? ఇప్పుడు మీకు వచ్చిన శాలరీ అంతా ఏమంత కామంత ఖర్చు అయిపోతే సేవింగ్స్లోకి ఏం వెళ్తుంది? వెళ్ళదు కదా. సో సేవింగ్స్లోకి వెళ్ళాలి అంటే కొంత ఎక్సెస్ అనేది ఉండాలి. సో అలా నోట్ చేసుకున్నప్పుడు మీ యాక్టివిటీ లెవెల్స్ కూడా చూసుకున్నప్పుడు, ఇప్పుడు అదే యాక్టివిటీ వాచ్ లాంటిది పెట్టుకున్నారనుకోండి, ఇదే మనిషి రోజుకి మామూలుగా ఒక ఆన్ యావరేజ్ 5,000 స్టెప్స్ నడిచే వాళ్ళకి వీళ్ళు మేబీ రెస్ట్లెస్ ఉంటారేమో, కంటిన్యూస్గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అట్లాంటిది ఉంటే వాళ్ళ స్టెప్ కౌంట్ మేబీ 10,000 ఉందేమో, 11,000 ఉందేమో. వాళ్ళకి తెలియకుండానే మూమెంట్ అనేది ఎక్కువ ఉండటం మూలాన వాళ్ళ ఎనర్జీ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. అలాంటప్పుడు దానికి తగ్గట్టు ఇంకొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో డాక్యుమెంటేషన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఎప్పుడైనా సరే నేను అన్ని చేయాల్సిన కరెక్టే చేస్తున్నాను అయినా నాకు రిజల్ట్ రావట్లేదు అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ డాక్యుమెంటేషన్. అసలు లెట్ us సీ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. ఎప్పుడైనా బ్యాలెన్స్ పెరగట్లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగట్లేదు, ఎక్కడికి వచ్చేది ఎక్కడికి పోతుందో తెలియట్లేదు అంటే ఏం చేస్తాం? ఫస్ట్ అకౌంట్ మెయింటైన్ చేస్తే అప్పుడు మనకి ఎక్కడ చిల్లు ఉంది, ఎక్కడ మనకి లోపలికి వచ్చేది వస్తుంది తెలుస్తుంది. సేమ్ వే అండి ఫుడ్స్కి కూడా. అది వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఆల్సో యు ఆర్ డ్రాయింగ్ యువర్ అటెన్షన్ టు ఇట్. సో ఎక్కడ ఏది మిస్ అయ్యేందుకు అవకాశం లేదు. అది చూస్తే దాన్ని బట్టి చెప్పచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్లెస్ కొన్ని రకాల హెల్త్ కండిషన్స్ ఉంటే తప్ప, కొన్ని రకాల థైరాయిడ్ కండిషన్ ఉంటుంది, హైపర్ థైరాయిడిజం అని. దిస్ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ యు సీ నార్మలీ. హైపర్ థైరాయిడిజంలో ఏంటంటే మెటబాలిక్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది, డ్రాస్టిక్గా వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు నిజంగానే వాళ్ళు చెప్పినట్టు మేబీ దే ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ ఈటింగ్ వాళ్ళ బాడీ మెయింటైన్ చేయడానికే సరిపోవట్లేదు. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మేబీ యూ నీడ్ సమ్ మెడికల్ ఇంటర్వెన్షన్. డాక్టర్తో మాట్లాడి వాళ్ళ సలహాతోటి ప్రొసీడ్ అవ్వచ్చు. సో దేనికైనా సరే అబ్జర్వేషన్ అండ్ డాక్యుమెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.